ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం పల్నాడు పర్యటనకు సిద్ధమయ్యారు. జగన్ బయటకు వస్తే చాలు జన ఉప్పెన ఆయన కోసం తరలి వస్తోంది. ఆ జనాన్ని చూసి కూటమి నేతలకు వణుకు మొదలైంది. అందుకే పల్నాడు టూర్ని అడ్డుకోవడానికి రకరకాల కుట్రలు చేస్తున్నారు. కూటమి నేతల వేధింపులకు రెంటపాళ్ల ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం జగన్ అక్కడికి వెళ్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హింస, దాడులు, వేధింపులు మొదలయ్యాయి. అలా వేధింపులు, బెదిరింపులకు బలయ్యారు కొర్లకుంట నాగమల్లేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ల పంచాయతీ ఉప సర్పంచ్గా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు గ్రామంలో మంచి పేరుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతాడు. అందుకే అతన్ని ఊళ్ళో లేకుండా చేయడానికి కూటమి నేతలు ప్లాన్ చేశారు. ఊళ్ళో నుంచి వెళ్ళకపోతే రౌడీ షీట్ తెరుస్తామన్నారు. గుంటూరు వెళ్లిన ఆయన అక్కడ ఉండలేక ఊర్లోకి వస్తే టీడీపీ నేతలు, పోలీసులు ఏం చేస్తారోనన్న ఆందోళనతో పురుగుల మందు తాగి తనువు చాలించారు. తమ పార్టీ యువనేత ఉప సర్పంచ్ ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఊర్లో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహం ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే పొదిలి టూర్లో జగన్ పర్యటనకు పోటెత్తిన జనాన్ని చూసి కూటమి నేతలకు కళ్ళు బైర్లు కమ్మాయి. దీంతో జగన్ను జనం మధ్యకు రాకుండా అడ్డుకోవడానికి రకరకాల ఆంక్షలు విధించారు. అన్నింటికీ ఒప్పుకున్నాక కూడా జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. అయితే జగన్ బుధవారం రెంటపాళ్ల వస్తున్నారని సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం రేపు మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎవరు రాకపోయినా నేను ఒకరైనా వస్తానని చెప్పి ఆయన మాటిచ్చారు. ఆయన ఒకరైనా సరే తాడేపల్లి నుంచి రేపు బయలుదేరి రెంటపాల నాగమల్లేశ్వర కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా ఆయన కలిసి వెళ్తారు. ఇది ఎవరు ఆపమన్నా ఆగేది కాదు. అట్లానే జనాల్ని ఎవరు మేము మొబిలైజ్ చేయట్లేదు, అందరికి చెప్పాము. అది నిన్న మొన్న చెప్పినా అది వద్దని చెప్పాము. ఎక్కువ మంది ఇబ్బంది ఉందని చెప్పాము. ఎంత చెప్పినా జగనన్న వస్తున్నారంటే నాకు తెలిసి ఎవరు ఆగరు. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వెళ్లనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే వైఎస్ జగన్ పర్యటన కోసం అనుమతి కోరుతూ అన్ని వివరాలను ఎస్పీకి అందించారు. కానీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రెంటపాళ్ల టూర్కు పోలీసులు అనుమతి ఇవ్వకుండా వంకలు చెబుతున్నారు. పోలీసులు అనుమతించినా లేకపోయినా ఖచ్చితంగా వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్లి నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు.